వెల్కమ్ టు రాజనీతి. కృష్ణా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ చైర్మన్గా చలసాని ఆంజనేయులు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొంతకాలంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చలసాని ఆంజనేయుల మీద చేస్తున్న విమర్శలు, అధికార పార్టీ అస్పష్టమైన వైఖరి కారణంగా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 15 మంది డైరెక్టర్లో 3 డైరెక్టర్ పోస్టులకు ఎన్నిక జరిగింది. 3 పోస్టులు ఖాళీ అయినాయి. ఈ 3 పోస్టులకు ఎన్నిక జరిగింది. చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, గొంది నరేంద్ర ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లు ఎన్నికైనట్టు ప్రకటన జరిగిన వెంటనే చైర్మన్ పదవికి కూడా ఎన్నిక నిర్వహించారు. మొత్తం 15 మంది డైరెక్టర్లు చలసాని ఆంజనేయులని విజయ డైరీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చలసాని చైర్మన్గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. చలసాని డైరీ చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు గన్నవరం ఎమ్మెల్యేతో పాటు మరికొందరు నేతలు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నేతలు ఆయన డైరెక్టర్ పదవికి నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకోమని జిల్లా మంత్రి ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడి ఫలించలేదు. చైర్మన్ ఎన్నిక జరిగిన తర్వాత మళ్ళీ ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, చలసాని ఆంజనేయులను కలిసి మీరు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి, ఇది అధిష్టానం ఆదేశం అని చెప్పారు. పార్టీ కావాలో చైర్మన్ పదవి కావాలో తేల్చుకోమని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో ఆందోళన చెందిన ఆంజనేయులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం డైరీ డైరెక్టర్లందరినీ కూడా మంత్రులు పిలిపించుకొని ఆంజనేయుల మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరినట్టుగా తెలిసింది. అయితే మెజారిటీ డైరెక్టర్లు ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించారట. మేమంతా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఒక్కరోజు కూడా కాకుండానే ఆయన మీద అవిశ్వాస తీర్మానం ఎలా పెడతామని వాళ్ళు ప్రశ్నించారట. దీంతో ఆంజనేయులతో మీరు మాట్లాడి రాజీనామా చేయించిన పక్షంలో ఈ ఎన్నికను మేము రద్దు చేస్తామని మంత్రులు హెచ్చరించినట్టుగా చెప్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే టాస్క్లో ఉన్నారు. ఆంజనేయులతో రిజైన్ చేయించే టాస్క్లో ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన చైర్మన్ని ఒక్కరోజు కూడా గడవకుండానే రాజీనామా చేయమని అడగటం ప్రజాస్వామ్య విలువలకు పాతరేయటమే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇలాంటిది జరుగుతుందని అస్సలు ఊహించలేం. ఎందుకంటే ఇది చంద్రబాబు స్కూల్ అయితే కాదు. ఆయన ఇలాంటి విమర్శలకు తావిచ్చే నిర్ణయాలు తీసుకోరు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం. ఆయనకు తెలిసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేది నమ్మశక్యంగా అయితే లేదు. ఆంజనేయులు చైర్మన్ కావటం ఇష్టం లేకపోతే ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే పార్టీ అధినేత చంద్రబాబు లేదా యువనేత నారా లోకేష్ పిలిపించి తప్పుకోమని చెప్తే ఖచ్చితంగా తప్పుకునేవాడు. ఎందుకంటే అతను 35 ఏళ్ళుగా పార్టీలో క్రియాశీలకంగా తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేసి తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద 2023 వరకు వైసీపీలో ఉండి 3 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు ఇతను వైసీపీ మనిషి అని ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు పార్టీ నేతలు చాలామంది ఆ వైపు చూడటానికి కూడా భయపడినప్పుడు ఆంజనేయులు పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సహకార డైరీలని అమూల్కి కట్టబెడుతున్నప్పుడు కృష్ణా డైరీని అమూల్ పరం కాకుండా ఆ పాలకవర్గం, ఆ పాడి రైతులు కాపాడుకున్నారు. అలాంటి వ్యక్తిని తెలుగుదేశం వాడు కాదని చెప్పటం కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్కగా ముద్ర వేసి చంపటాన్ని తలపిస్తూ ఉంది. ఒక మంత్రి అమెరికాలో ఉన్న ఆంజనేయుల కుమారుడికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు వినకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారట. ఈ వార్త విన్నాక ఒక క్షణం అసలు ఇది బాబు పాలన జగన్ పాలన అన్న సందేహం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఇలాంటి బెదిరింపులకు ఆస్కారం లేదు. ఆయన ఇలాంటి బెదిరింపుల్ని ఒప్పుకోరు. సో ఆ బెదిరించే స్థాయికి వెళ్ళారు అంటే తెంపరితనం అర్థం అవుతూ ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు తీసుకొచ్చిన మ్యాక్స్ చట్టం పరిధిలో ఈ డైరీ ఉంది. అంటే మ్యాక్స్ చట్టం ప్రకారం ఈ సహకార డైరీలు, సహకార యూనియన్లలో ప్రభుత్వ జోక్యానికి తావు లేదు. సొంత నిబంధనల ప్రకారం పాలకవర్గాలు స్వతంత్రంగా నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లు తీసుకోరు. మ్యాక్స్ చట్టంలోకి వెళ్ళిన తర్వాత ఎన్నికల నిర్వహణ, నిధుల వినియోగం, లాభాల పంపిణీ వంటి సర్వాధికారాలు ఆ సంఘాల సభ్యులకు ఉంటాయి. తీవ్రమైన నిధుల దుర్వినియోగం లేదా చట్ట ఉల్లంఘన జరిగితే తప్ప సాధారణ కారణాలతో పాలకవర్గాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహకార రంగాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేయటం, సభ్యులే తమ సంఘాలని స్వయంగా సొంతంగా నిర్వహించుకోవడం. ఈ విజయ డైరీ మండవ జానకిరామయ్య గారి హయాం నుంచి విజయవంతంగా నడుస్తూ ఉంది. 1200 కోట్ల టర్నోవర్తో పాడి రైతులకు ఏడాదికి 3 సార్లు బోనస్ ఇస్తున్న ఏకైక డైరీ ఇది. మ్యాక్స్ చట్టంలో ఉన్న ఏకైక డైరీ ఇది. అలాంటి డైరీ నిర్వహణలో రాజకీయ జోక్యం చేసుకోవటం అంటే ఆ డైరీ నాశనానికి పునాదులు వేసినట్టే.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకుని సరైన చర్య తీసుకోకపోతే అది ప్రభుత్వానికి అప్రదిష్ట అవుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఇది ఒక ప్రధానమైన అంశంగా మారి అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.